ఆ రోజు రాత్రి జయరాం ఇంటికి రాలేదు. అంబిక హాస్పిటల్ నుండి వచ్చేసింది. ఆమెకు ఆ రోజు చాలా నీరసంగా, అలసటగా అనిపించసాగింది. గుండెల్లో ఏదో భయం అనిపించసాగింది. ఏంటో తెలీదు. సుభద్రమ్మ కోడల్ని గదిలోకి పిలిచింది. ఏంటి పిలిచారా? అడుగుతూ గదిలోకి వెళ్ళింది అంబిక. రామా, నీతో ఒక విషయం మాట్లాడదామని అందావిడ. చెప్పండి అంటూ ఆవిడ దగ్గర కూర్చుంది అంబిక. చిన్నప్పుడు అనుకున్న మా మాటలు నిజమయ్యాయమ్మా అందావిడ. ఏంటండి? భూదేవి కూతురు నా కోడలవడం, నా కూతురు శ్యామలమ్మ కోళ్ళవడం అంది ఆవిడ శాంతంగా. అంబికకు నోట మాట రాలేదు. మీకు మీకీ విషయం అంటూ మాట మధ్యలో ఆపేసింది. ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఎలా తెలిసింది అని కదూ నీ ప్రశ్న? అవునన్నట్టు తల ఊపింది. ఈ రోజు ఉదయం కృష్ణింటికి వెళ్ళాను. మీరు కృష్ణమౌళి గారింటికి వెళ్ళారా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అవును, వెళ్ళాను. కృష్ణ ఈరోజు ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అంబిక మాట్లాడలేదు. నువ్వు కృష్ణకి ఫోన్ చేస్తుంటే తెలిసింది. నువ్వు కృష్ణకి అన్ని విధాలా సాయం చేసావు అని. ఈ పెళ్లి నీ వల్లనే జరిగింది అని, నువ్వు భూదేవి కూతురివి అని అంది. అంబిక తలెత్తి ఆవిడ వైపు చూడలేకపోయింది. క్షమించండి అత్తయ్య అంది మెల్లగా. నేను క్షమించడం ఏమిటి? పెద్దవాళ్ళమైన మాకు జ్ఞానం లేకపోయినా, చిన్నవాళ్ళైనా మీరు ఆ మాటను నిలబెట్టారు. అత్తయ్య, మమ్మల్ని క్షమిస్తున్నారా? కానీ ఇందు మీ కూతురు, జయరాం మీ కొడుకు అంది నొక్కి చెబుతున్నట్లుగా. అంబికకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ ఇంట్లో తండ్రి పిల్లలకు లేని సంస్కారం ఈవిళ్ళో నిండుగా తొణికిసలాడుతోంది. అవును, వాళ్ళిద్దరూ నాకు పిల్లలే, కానీ వాళ్ళకి అధికులం అనే మాట రక్తంలో కలిసిపోయింది. అలాంటి వాళ్ళకి మీరిద్దరూ తగినట్లు చేశారు. నీ తెలివితేటలు నాకు నచ్చాయి, కానీ కృష్ణ ధైర్య సాహసాలు నాకు నచ్చలేదు. అదేంటత్తయ్య? నువ్వు జయరాంని పెళ్లి చేసుకుని వాణ్ణి ఒక దారికి తీసుకొచ్చావు. మంచి మనిషిగా తీర్చిదిద్దావు. మీరిద్దరూ కలిసి కాపురం చేసుకుంటున్నారు. మరి కృష్ణ ఇందు మెడలో తాళి కట్టి పుట్టింటికి పంపించేశాడు. ఇందు చాలా మొండిదత్తయ్య. మొండిదైతే ఆమెను దారికి తీసుకురావడం చాలా కష్టం. ఏం, జయరాంని నువ్వు దారికి తీసుకురాలేదా? అంబిక మాట్లాడలేదు. ఇందుకి సంబంధం నిశ్చయమైంది. పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఇది నీకు కృష్ణకి బాగుందా? ఆవిడ సూటిగా ప్రశ్నించింది. అంబిక మాట్లాడలేదు. తప్పు చేసినట్టే తల వంచుకుంది. ఇందుకి పెళ్లి చేసి అత్తవారిని పంపించేశాక ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఇందు జీవితం ఏమవుతుందో ఆలోచించావా? అటు కృష్ణమౌళికి భార్య కాకుండా, ఇటు శ్యామసుందరికి భార్య కాకుండా కన్నీటితో పుట్టింటికి చేరే పరిస్థితి వస్తుంది. అత్తయ్య కంగారుగా చూసింది. నీకు అర్థమైందా? అర్థమైంది. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అడిగింది. అప్పుడు నా ఆలోచన, నా సాయం మీ ఇద్దరికీ అక్కర్లేకపోయింది కదా. అలాగే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చెయ్యి. పెళ్లి జరిపించిన నువ్వు ఆడపడుచుని భర్త దగ్గరకు పంపించే తెలివితేటలు లేకపోయాయా? నేను జయరాం ఇందు తల్లిని, గణేష్ రావు గారి భార్యను. నన్నింక ఎలాంటి సలహాలు అడగద్దు. నీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది. అప్పుడే గుమ్మం దగ్గర ఏదో నీడ పడినట్టు, ఎవరో అక్కడ నిలబడినట్టు అయింది. ఆ సంగతి అత్తగారు కోడలు పట్టించుకోలేదు. అంబిక పట్టుదలగా అంది. నేను భూదేవి రాఘవయ్యల గారి కూతురే అయితే నా శపథం నేను నెరవేర్చుకుంటాను. నేను కృష్ణమౌళి ఆలోచించుకున్నట్టే నేను జయరాంని పెళ్లి చేసుకుని ఎలా దారికి తీసుకొచ్చానో, అలాగే ఇందు పెళ్లి కృష్ణమౌళితో జరగడానికి నేను ఎంత సాయపడ్డానో, అలాగే ఇందుని భర్త దగ్గరకు పంపించే ఉపాయం ఆలోచిస్తాను. అంబిక ఆవేశంగా అన్న మాటలకు సుభద్రమ్మ మనసులో చాలా సంతోషించింది. ఆ మాటలు ఇంద్రసేన అప్పుడే ఆ గది దగ్గరకొచ్చి వింది. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు ఒక్కసారి బద్దలయ్యాయి. వదినంటే కోపం, అసహ్యం కలగసాగాయి. ఇంత పనిచేస్తుందా? అంబిక భూదేవి కూతురా? ఈ విషయం తండ్రికి, అన్నగారికి చెప్పాలని అక్కడి నుండి పరిగెత్తింది. అప్పుడే పోర్టికోలో కారు ఆగింది. జయరాం వచ్చాడు. ఇందు అన్నగారి దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. ఇంద్రసేన పరిగెత్తుకొచ్చి జయరాం చేయి పట్టుకుంది. అప్పుడే ఇంటికొచ్చిన అతను చెల్లి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఏంటమ్మా అంటూ చిన్నగా నవ్వాడు. అన్నయ్య, అన్నయ్య అంది బాధగా, కంగారుగా. ఏంటమ్మా, ఏమైంది? ఆతృతగా ప్రశ్నించాడు. నీకు నీకీ విషయం తెలుసా? ఏ విషయం? అడిగాడు. అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. ఇందు గబగబా గుక్క తిప్పుకోకుండా జరిగిన విషయాలన్నీ అన్నగారికి చెప్పేసింది. ఆ మాటలు వినడంతో అతను మండిపడ్డాడు. ఏంటి, ఇదంతా అంబిక కృష్ణమౌళి ఆడిన నాటకమా? అవునన్నయ్య, అమ్మతో వదిన ఈ విషయాలు చెబుతుంటే నా చెవులారా నేను విన్నాను అంది. అంబిక భూదేవి రాఘవయ్య కూతురన్నమాట. ఇంత మోసమా?
ఇన్ని కథలల్లి ఇన్ని నాటకాలాడతారా అంటూ పళ్ళు పటపటా కొరికాడు. అంబిక అంటూ పిలిచాడు. అతని పిలుపుకి ఆ బంగళా అంతా గజగజలాడిపోయింది. మళ్ళీ అంబిక అని పిలవబోతుంటే అతని పిలుపుకి అత్తగారు కోడలు అక్కడికొచ్చారు. జయరాం స్వరూపం చూస్తూనే అంబిక అలా నిలబడిపోయింది. భార్య దగ్గరగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లిదండ్రులెవరు అని సూటిగా ప్రశ్నించాడు. ఆమె జవాబివ్వలేదు. చెప్పు, నా ప్రశ్నకు సమాధానం కావాలి. నిన్ను కృష్ణమౌళి అల్లరి పెట్టాడా? నా ఆశ్రయం కోరొచ్చావా? నా చెల్లెల్ని తోవ తప్పించిందెవరు? అతనితో పెళ్లి జరిగేలా చేయడానికి కారకులెవరు? అంబిక జవాబు ఇవ్వలేకపోయింది. అతను చాలా కోపంగా ఉన్నాడు. ఏమైనా జవాబు చెబితే అక్కడికక్కడే చంపేసి పోగులు పెట్టేట్టుగా ఉన్నాడు ఆ కోపం చూస్తుంటే. మాట్లాడవేం? నేను వినదంతా నిజమేనా? ఏం అమ్మా నువ్వు చెప్పు అన్నాడు తల్లివైపు తిరుగుతూ. ఆవిడ క్షణంసేపు ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత మెల్లగా అంది. నిజమే అంటూ చిన్నప్పుడు భూదేవితో గణేశ్‌రావు గారన్న మాటలన్నీ వివరంగా చెప్పి, ఆ పెళ్లి ఎందుకు అంబిక అలా చేసుకోవాల్సొచ్చింది కొడుకుతో వివరంగా నచ్చజెబుతున్నట్లుగా చెప్పసాగింది. అమ్మా అన్నాడు కోపం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. అమ్మా, జరిగింది జరిగిపోయింది. ఇక ఆ సంగతి వదిలేయ్. ఇంత మోసం చేసి, ఇంత నాటకమాడిన ఆ కృష్ణమౌళి ఈ అంబిక గార్లకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు. మోసం చేసి చేసుకున్న పెళ్లి పెళ్ళే కాదని రుజువు చేస్తాను. ఇంద్ర పెళ్ళయ్యాక నేను మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాను అన్నాడు దృఢ నిశ్చయంతో. జయ అంది సుభద్రమ్మ కంగారుగా. అంబిక తలెత్తి సూటిగా భర్త వైపే చూడసాగింది. భార్య వైపు సూటిగా చూస్తూ, ఈ క్షణంలో మన మధ్య సంబంధం తెగిపోయింది. ఈ ఇంట్లో ఒక క్షణం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళదలుస్తావో వెళ్ళు, నీ ఇష్టం. నీకు తొందరలో విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు. అంతలో గణేశ్‌రావు అక్కడికొచ్చాడు. విషయమంతా విని ఆయన కూడా కొడుకుతో పాటు మండిపడ్డారు. సుభద్రమ్మ ఎంత నచ్చజెప్పాలని చూసినా ఆ తండ్రి కొడుకులిద్దరూ ఇందు ముగ్గురు ఏకమై ఆవిడ మాట పడనీలేదు. అంబికను ఈ ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అన్నాడు జయరాం. అంబికకు నెలలు నిండిపోయాయి. కోడల్ని ఆ పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు గెంటేయడం ఆవిడకిష్టం లేదు. గణేశ్‌రావు గారు పంతమే తప్ప జాలనేది కోడల మీద చూపించలేకపోయారు. పెద్ద గొడవ జరిగిందే తప్ప అంబికను ఆపడం సాధ్యం కాలేదు. అంబిక ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు జయరాం పంతం వదల్లేదు. అంబిక భర్తను బ్రతిమలాడుకోలేదు. నిర్లక్ష్యంగా చూసింది. ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు కదిలింది. నాకు ఎవరి లక్ష్యం లేదు అన్నట్టుంది ఆ నవ్వు. ఆమె వెళుతుంటే జయరాం గాని ఇందూ గాని మాట్లాడలేదు. సుభద్రమ్మకి దుఃఖం ఆగలేదు. నెలలు నిండిపోయిన మనిషి అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి గెంటేస్తారా అని ఆవిడ బాధపడసాగింది. గణేశ్‌రావు గారు కోడలు వెళుతుంటే అన్నారు. నా కొడుకు కూతురు ఎంత పంతం గలవాళ్ళో గుర్తించుకోండి అన్నారు అదో రకంగా నవ్వుతూ. అంబిక ఆ మాటతో చటుక్కున ఆగి మామగారి వైపు సూటిగా చూస్తూ శాంతంగా అంది. మీ పిల్లలిద్దరూ ఆణిముత్యాలు. బహు పంతం కలవాళ్ళని మురిసిపోతున్నారు. ఎదుటి వాళ్లకు ఈ మీ పిల్లల ప్రవర్తన ఎంత అసహ్యకరంగా కనిపిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎప్పటికైనా మీ పిల్లల్ని మీ అదుపాజ్ఞంలో పెట్టడం చాలా ముఖ్యం. ఈ విషయం గుర్తుంచుకోండి. వస్తాను అంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి కారు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయిన శబ్దమైంది. ఆ తర్వాత సుభద్రమ్మ కొడుక్కి అంత నచ్చజెప్పాలని చూసినా అతను వినలేదు. ఇందు పెళ్ళయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకుంటాననే అనసాగాడు. అంబిక వెళ్ళి వారం రోజులైంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. సుభద్రమ్మ భర్తకి, కూతురికి, కొడుక్కి తెలియకుండా కనుక్కుంటే అంబిక హాస్పిటల్లో ఉండడం లేదని, ఆమె స్థానంలో మరో డాక్టర్ని వేసి ఏ ఊరో వెళ్ళిపోయిందని తెలిసింది. కృష్ణమౌళి వైజాగ్ వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ చేతిలో ఏమీ లేదు. ఆవిడ తనలో తాను కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయింది. నిజమైన సంతోషంతో గణేశ్‌రావు గారే ఉన్నారు. జయరాంకి మనసులో దిగులుగానే ఉంది. అంబిక తననింత మోసం చేసిందా అని. ఇంద్రసేనకు కృష్ణమౌళి మీద కోపం తగ్గలేదు. శ్యాంసుందర్‌కి పెళ్ళయ్యాక ఈ విషయం తెలిస్తే అన్న దిగులు ఇందు మనసుని తినేసాగింది. రోజులు గడుస్తున్నాయి. గణేశ్‌రావు గారు పెళ్లి పనులు చురుగ్గా చేయిస్తున్నారు. అందరూ ఎన్ని సంవత్సరాలైనా తన కూతురు పెళ్లి గురించి చెప్పుకోవాలి. అంత ఘనంగా చేయాలని ఆయన పట్టుదల. జయరాం కూడా అదే పట్టుదల మీద ఉన్నాడు. సుభద్రమ్మ మౌనంగా ఉండిపోయింది. కూతురి తలరాత ఎలా జరగవలసుంటే అలా జరుగుతుందని. ఇంద్రసేన ఆ రోజు లోపలుంది. పెళ్ళింకా 10 రోజులుంది. శుభలేఖలు అచ్చయిపోయాయి. బంధువులందరికీ ఉత్తరాలు వెళ్ళిపోయాయి. ఆ రోజు శ్యాంసుందర్ తల్లిని తీసుకునొచ్చాడు. ముందు ఫోన్ చేశాడు వస్తున్నట్లు. వాళ్ళిద్దరినీ చూసి జయరాం నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు.
శ్యామ్ సుందర్ తల్లి తన వస్తువులు పాతవి తీసుకొచ్చింది. కాబోయే కోడలికి నచ్చిన విధంగా అవి చేయించడానికి. ఆ రోజు శ్యామ్ సుందర్ తల్లిని, తనకు కాబోయే భార్య ఇంద్రసేనను తీసుకుని కారులో షాపుకి బయలుదేరి వెళ్ళాడు. ఆవిడ కోడలి అందచందాలు చూసి మురిసిపోసాగింది. ఇంత అందమైన అమ్మాయి తనకు కోడలు కాబోతోంది అని. ఆవిడ చాలా వస్తువులు కోడల కోసం కొంది. తన వస్తువులు చెరిపించి ఇందుని అడిగి ఆమెకు నచ్చినవి చేయిస్తోంది. ఇందుకి అలా ఇష్టం లేదు. ఆమెలో ఉత్సాహం అనేది తగ్గిపోసాగింది. ఈ విషయం శ్యామ్ సుందర్కి తెలిస్తే ఆమె మనసుని భయం తినేసాగింది. కృష్ణమౌళి మంచివాడు కాదు. అతను ఎప్పుడో ఒకప్పుడు శ్యామ్ సుందర్కి ఈ విషయాలన్నీ చెప్పేస్తాడు అనుకోసాగింది. షాపుకు వెళ్ళి తిరిగొచ్చేశారు. ఆ రోజు నుండి శ్యామ్ సుందర్ రోజు ఏదో ఒక టైంలో ఆ ఇంటికి వస్తుండేవాడు. అతను రావడంతో గణేష్ రావు గారు పొంగిపోయేవారు. కూతుర్ని స్వయంగా కాఫీ తీసుకెళ్లి ఇచ్చి రమ్మనేవారు. ఆ రోజు ఆయన, జయరాం ఇద్దరూ ఇంటి వద్ద లేరు. నౌకరు అతను రాగానే మేడ మీద గదిలోకి తీసుకెళ్లి కూర్చోమని చెప్పి కిందకొచ్చి అల్లుడు బాబు గారు వచ్చారని చెప్పాడు. సుభద్రమ్మ కూతుర్ని పిలిచి చెప్పింది. ఇంద్రసేన మేడ మీదకు వెళ్ళి కొద్దిసేపు కూర్చుని మాట్లాడి కిందకొచ్చి కాఫీ, టిఫిను మేడ మీదకు తీసుకువెళ్తుంటే మెట్ల మీద సుభద్రమ్మ ఎదురైంది. ఆవిడ క్షణంసేపు కూతురు వైపు రెప్పవాల్చకుండా చూసింది. తల్లి అలా చూడ్డంతో ఇందుకి తను ఏదో తప్పు చేస్తున్న భావం వచ్చింది. తల్లివైపు చూసి వెంటనే తల వంచేసుకుంది. ఆమెకు అడుగు ముందుకు పడలేదు. మేడ మీదకెళ్ళి కాఫీ, టిఫిన్ అతనికి ఇచ్చి రావాలో లేక తల్లి చూపులకు వెనక్కి తిరిగి పోవాలో అర్థం కాలేదు. అబ్బాయికి కాఫీ, టిఫిన్ ఇచ్చిరా అంది మెల్లగా కూతుర్ని ఉద్దేశించి. అలాగే అన్నట్టు తల ఊపి మేడ మీదకు గబగబా వెళ్ళిపోయింది. ఆమె ఆ గదిలోకి అడుగు పెట్టగానే శ్యామ్ సుందర్ చిన్నగా నవ్వాడు. ఇందుకి నవ్వు రాలేదు. అతని నవ్వు ఆమె గుండెల్లో గులాబీలు పూయించలేదు. రాని నవ్వు పెదవుల మీదకు బలవంతంగా తెచ్చుకుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా నవ్వుతూ అన్నాడు. ఏంటి? ఇంత అందమైన అమ్మాయిలు ఇంత అందంగా భర్తలకు సేవ చేస్తారని అనుకోలేదు సుమా అన్నాడు. ఆమె తల వంచేసింది. కాఫీ, టిఫిన్ అక్కడ టేబుల్ మీద పెట్టింది. ఆమె మౌనం అతను సిగ్గుగా భావించాడు. మన పెళ్లి సరిగ్గా 5 రోజులే ఉంది అన్నాడు. ఆమె గుండె ఒకసారి కొట్టుకుంది. 5 రోజులే ఉందా అనుకుంది మనసులో. అతను నవ్వుతూ లేచి ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నేను ఇండియా రావడం, నిన్ను చూడడం, సంబంధం నిశ్చయం అవడం, తొందరలో మన పెళ్లికి ముహూర్తాలు పెట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవడానికి ప్రయత్నించింది. అతను వదల్లేదు. అతని స్పర్శ ఆమెకు కాంపరంగా అనిపించసాగింది. మనసులో ఏదో భయం, కాళ్లలో వణుకు ప్రారంభమైంది. చెయ్యి వదలండి అంటూ అతని చేతిని మృదువుగా వదిలించుకుంది. ఆమె చేతిని వదిలిపెట్టి ఇంకా ఎన్నో రోజులు లేదు అన్నాడు నవ్వుతూ. అతను చాలాసేపు కూర్చున్నా ఆమెకక్కడ కూర్చోబుద్ధి పుట్టలేదు. అతను ఎవరో పరాయి వ్యక్తిగానే అనిపించసాగింది గాని దగ్గరగా కాబోయే భర్తగా అనిపించడం లేదు మనసుకి. ఎంత సరిపెట్టుకోవాలనుకున్నా సరిపెట్టుకోలేకపోతోంది. శ్యామ్ సుందర్ 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఇందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం గడపగలనా అనుకోసాగింది. శ్యామ్ సుందర్ మర్నాడు ఉదయం వచ్చినా ఆమెకు అతని ఎదుట పడాలనిపించలేదు. ఒంట్లో బాగలేదని పడుకుండిపోయింది. ఇంద్ర మనసు రకరకాలుగా పరిగెత్తసాగింది. ఆ రోజు జయరాం ఎక్కడికో వెళ్ళొచ్చి తన గదిలో మంచం మీద అలా కూర్చుండిపోయాడు. అతని మనసేం బాగుండలేదు. అంబికంటే అతనికి ప్రాణం. అంబికను పెళ్లి చేసుకున్న తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. అంబిక ఎవరి కూతురైతేనేం భూదేవి వాళ్ళ గురించి ఏంటో తనకి తెలీదు. అటువంటప్పుడు అంబిక మీద తనకి కోపం ఎందుకు? తనని మోసం చేసిందన్న బాధ, కోపం తనని నిలవనివ్వడం లేదు. అంబికకు నెలలు నిండిపోయి ఉన్నాయి. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఎన్ని కలలు కన్నారు. ఆ కలలు ఇప్పుడు ఏమయ్యాయి? అంబికని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు అంబిక ఊళ్ళో లేదు. తెలిసిన వార్త ఏంటంటే అంబిక ఈ ఊళ్ళో లేదు. ప్రసవానికి ఏ ఊరు వెళ్ళిందో. అది ప్రసవించే టైమని హాస్పిటల్లో జాయిన్ అయిందని, ఆమె పరిస్థితి ఏం బాగాలేదని. ప్రసవించిన ఆమె బ్రతకదేమో అన్నట్లుందని తెలిసాక అతని మనసులో లేదు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. అంబిక ఏ ఊర్లో ఉందో చెబుతారేమోనని. ఎవరూ చెప్పలేకపోయారు. ఆఖరికి మనసు చంపుకొని కృష్ణమౌళి ఇంటికి కూడా ఫోన్ చేశాడు. వైజాగ్లో ఉన్న అతని సెక్రటరీ ఫోన్లో చెప్పాడు. వారు ఈ ఊర్లో లేరు, హైదరాబాదులో ఉంటున్నారు అని చెప్పాడు. డాక్టర్ అంబికారాణి ఎక్కడుంటున్నారు అని అడిగితే డాక్టర్ గారి గురించి నాకు అసలు తెలీదండి అని చెప్పాడు. దాంతో జయరాం పిచ్చివాళ్లా తయారయ్యాడు. అంబిక చచ్చిపోతే అతని గుండె దడదళ్లాడిపోసాగింది.
అంబిక లేకుండా తను బ్రతకగలడా? రెండు చేతులు క్రాఫ్లోనికి పోనిచ్చి జుత్తుని పిడికిళ్లతో పట్టుకుని బాధని అనుభవిస్తూ తల అటు ఇటు తిప్పాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అంబిక గురించి తెలుసుకోవడం ఎలా? చెల్లెలి పెళ్లి చూస్తే 2 రోజులే ఉంది. బంధువులు ఒక్కొక్కరే వచ్చేస్తున్నారు. ఇప్పుడు అంబిక గురించి ఆలోచించడానికి టైం లేదు. అంబిక గాని చచ్చిపోతే తను పిచ్చివాడైపోవడం నిజం. అంబిక గాని బ్రతికి బయటపడి తనంటే అసహించుకుని తన చెల్లెలు ఇందులాగే మరొకతను ఎవరినైనా తనతో సరిపడిన చదువు చదివిన ఏ డాక్టర్నో పెళ్లి చేసుకుంటే తను భరించగలడా? భార్య రెండో పెళ్లి చేసుకుంటే భర్త ఆ పరిస్థితుల్లో ఏమైపోతాడు? అతనికి వెంటనే కృష్ణమౌళి గుర్తుకొచ్చాడు. ఇంద్రసేన పెళ్లి చేసుకుంటుంటే అతను ఎంత బాధపడుతున్నాడో, ఎంత నరకం అనుభవిస్తున్నాడో. ఇందు చేసిన పని తప్ప తెలుసో తెలియకో హిందూ పెళ్లి అతనితో జరిగిపోయింది. మంగళసూత్రాలు తెంచి అతని ముఖాన్ని విసిరికొట్టి ఈ పెళ్లి పెళ్ళే కాదంది. ఆ రోజు తను చాలా సంతోషించాడు. మరి ఈరోజు కృష్ణమౌళి ఎంత బాధపడుతున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. జయరాం రకరకాలుగా ఆలోచించసాగాడు. ఆ మర్నాడు మరొక విషయం జయరాంకి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. కృష్ణమౌళి ఎవరో అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నాడని. ఆ అమ్మాయి లక్షాధికారిని, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురని, చాలా అందంగా ఉంటుంది, చదువుకుందని. వారం రోజుల్లో కృష్ణమౌళికి ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది అని. అతని పెళ్లి శుభలేఖలు అచ్చయిపోయాయని అందరికీ తెలిసిపోయిందని చెప్పి వాళ్ళకందిన శుభలేఖ చూపించారు. ఆ శుభలేఖ చూస్తూనే ఇంద్రసేన బొమ్మలా నిలబడిపోయింది. జయరాం ముఖానికి కత్తివేటుకు నిద్రచుక్క లేనంతగా తెల్లగా పగిలిపోయినట్టయింది. ఎవరికి వారే మౌనం వహించారు. జయరాంకు అంతకు ముందు రోజు అనుకున్న ఊహలు తారుమారైపోయాయి. కృష్ణమౌళి బాధపడ్డం లేదు. ఇందు పెళ్లి చేసుకుంటే అతను పెళ్లి చేసుకుంటున్నాడు. అంబిక కూడా బ్రతుకుంటే ఆమె మరొకతన్ని పెళ్లి చేసుకుంటే తను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేనా ఈ సమస్యకు పరిష్కార మార్గం? ఆలోచించసాగాడు. ఇందు తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. కృష్ణమౌళితో తన పెళ్లి జరిగిందని శ్యాంసుందర్ని తను ఇష్టపడలేకపోతుంది. ఆ కృష్ణమౌళి తన మాటే మరిచిపోయి మరో అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడుతున్నాడు. అతనికి తనంటే నిజమైన ప్రేమ లేదు. అటువంటప్పుడు శ్యాంసుందర్ని తను ఇష్టపడకపోవడం ఏమిటి? రేపు తెల్లవారుజామున అతనితో పెళ్లి జరగబోతుంది. భారీగా అతన్ని సంతోషపెట్టడం తన ధర్మం. భర్తని మోసం చేస్తున్నట్టు కాదా తను? నిజమైన ప్రేమ భార్యకు తన మీద లేదని తెలిస్తే ఏ మగవాడు భరించగలడు? ఇందు ఆ ఊహ భరించలేకపోయింది. ఏమైనా తను జరిగిందంతా ఓ కలలా మరిచిపోయి శ్యాంసుందర్ని నిజంగా ప్రేమించాలి అనుకుంది మనసులో. ఆ రోజు ఉదయం ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఇంద్రసేనకి స్నానం చేయించి పెళ్లికూతుర్ని చేశారు. కోడలు ఈ సమయంలో లేదని ఒకటి, అంబికకు నెలలు నిండిపోయాయి, ఏ రోజు ఎలా ఉంటుందో అని సుభద్రమ్మకి బెంగ. గణేష్ రావు గారే నిజమైన సంతోషంగా ఉన్నారు. ఇంద్రసేన బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. మధ్యాహ్నం భోజనాలు అవుతున్నాయి. పెళ్లివాళ్లు ఆ రోజు ఉదయం విడిదింటికి వచ్చేశారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లికొచ్చిన బంధువులందరూ ఇంద్రసేనని పొగడసాగారు. అదృష్టవంతురాలు, డాక్టర్ గారి భార్య అవుతుంది, ఫారెన్ వెళ్ళిపోతుంది అని. ఇంద్రసేన చిన్నగా నవ్వుకుంది. జయరాం ఇందు అంటూ పిలిచాడు. శ్యాంసుందర్ ఏదో మాట్లాడదాను అంటున్నాడు, గదిలోకి తీసుకెళ్ళు అన్నాడు. మనసులో సిగ్గుగా కూడా అనిపించింది. కొద్దిసేపటికి శ్యాంసుందరం మేడ మీదకొచ్చాడు. గుమ్మం దగ్గర నిలబడి అతని కోసం చూస్తోంది. ఒక క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను పెళ్లి ముస్తాబులోనే ఉన్నాడు. తళతళ దగదగా మెరిసిపోతోంది ఇంద్రసేన బొమ్మల. ఎంత అందాలు రాసి అనుకోకుండా ఉండలేకపోయాడు. లోపలికి రండి మెల్లగా అంది. నీతో మాట్లాడాలి అని అన్నాడు మెల్లగా. ఇప్పుడా? ఏం? తెల్లవారుజామున మన పెళ్లి కదా, పెళ్ళయ్యాక మాట్లాడితే పర్వాలేదు. ఇప్పుడైతే ఏం? అతను నవ్వాడు. ఆ నవ్వు ఆమె చూడలేదు. పెళ్లికి ముందే మాట్లాడాలి. ఈ మాట పెళ్లికి ముందు మాట్లాడవలసింది. పెళ్ళయ్యాక మాట్లాడవలసిన మాటలు వేరే అన్నాడు మెల్లగా. ఇందు తలెత్తి చూసి చిన్నగా నవ్వి అతని చెయ్యి పట్టుకుని లోపలికొచ్చి కూర్చోమన్నట్టుగా చూసింది. అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గదిలోకెళ్ళి మాట్లాడుకోవడం అందరూ చోద్యంగా వింతగా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకోసాగారు. తెల్లవారుజామున 3:30 గంటలకు పెళ్లి జరుగుతుంది. ఇంద్రసేన శ్యాంసుందర్ ఇద్దరూ గదిలో కూర్చున్నారు. అతను కొద్దిసేపు ఆగి, ఇప్పుడు చెప్పబోయే విషయం ఇద్దరికీ సంబంధించింది అన్నాడు. పెళ్ళంటే భర్తంటే నీ మనసులో ఉన్న ఉద్దేశాలేమిటి అడిగాడు సూటిగా. అంటే? ఆమెకు నిజంగా అర్థం కాలేదు. అంటే అతను మాటల కోసం వెతుక్కున్నాడు. అతను ఏదో విషయం సీరియస్గా మాట్లాడదలిచాడని అర్థమైంది.
పోనీ మీరు చెప్పండి, పెళ్ళంటే భార్య అంటే మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి? అడిగింది. ఆ మాటకు వెంటనే అన్నాడు. పెళ్ళంటే నూరేళ్ల పంట, 1000 జన్మల అనుబంధమని. భార్య అంటే భర్తను అర్థం చేసుకునే దేవత అని నా నమ్మకం. ఆ భార్యే భర్తను అర్థం చేసుకోకుండా, అతన్ని ప్రేమించకుండా, అతన్ని మోసం చేస్తే? అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. ఇంద్రసేన గుండెలు దడదళ్లాడాయి. ఆమెకు అంతకుముందు పెళ్ళయి ఆ పెళ్లి రద్దు చేసి, భర్తను ఒక వెధవం చేసి, కట్టిన తాళికి విలువివ్వకుండా తెంచి, అతని ముఖాన కొట్టి, మరో పెళ్లికి సిద్ధపడి, కాబోయే భర్తను ఒక వెధవం చేసి, పెళ్ళంటే బొమ్మలాట అని మంగళసూత్రాన్ని సరదా సూత్రంగా భావించిన స్త్రీ అంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆ స్త్రీని ఇల్లాలిగా గౌరవించాలా? రాక్షసి అని బిరుదివ్వాలా? ఏం చెయ్యాలి? చెప్పిందు అన్నాడు ఆవేశంగా. ఇంద్రసేనకు అతని మాటలు పూర్తిగా అర్థమైపోయాయి. ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది. రోషంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. జవాబివ్వలేదు. చెప్పిందు. ఏం చెప్పమంటారు? కటువుగా అంది. ఆ స్త్రీని ఏమనాలి? ఏమీ అనకూడదు. ఏ పరిస్థితుల్లో అలా జరిగింది అని మనం ఆలోచించాలి. ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ఏ స్త్రీ కూడా కట్టిన తాళిని తెంచి పారేదు. ఆ సూత్రానికి ఎంతో బలం ఉంటుంది. ఆమె మెడలో అతను కట్టిన తాళి మంగళసూత్రమా, పంతాల సూత్రమా అని ఆలోచించాలి అంది ఆవేశంగా. అలాని ఎందుకు అనుకోవాలి? అడిగాడు అతను కాస్త కోపంగా. ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోవాలి? పంతాల సూత్రంలో ప్రేమ, అనురాగం ఉద్భవించొచ్చుగా. ఆ తాళి ఉరితాడుగా మారితే ఆ స్త్రీ కర్మ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? ఈ రోజుల్లో స్త్రీలు మానసికంగా చచ్చిపోయి శారీరకంగా బ్రతుకుతూ నరకం అనుభవించే రోజులు పోయాయి. భర్తను ఎదిరించే రోజులొచ్చాయి. భర్తలను వెధవల్ని కోతుల్ని చేసి ఆడించే రోజులొచ్చాయి. కోపంగా సూటిగా అడిగాడు. ఆమె జవాబివ్వలేదు. నిర్లక్ష్యంగా చూసింది. నేను మాత్రం నువ్వు చెప్పే మనస్తత్వం ఉన్న స్త్రీని భరించలేను. నా భార్య నన్నే ప్రేమించాలి. కలలో కూడా మరో పురుషుడి మాట తలవకూడదు. నా పెళ్ళి, నా భార్య నాకు ఒక అందమైన స్వప్నంగా మారాలి. నాపై నా భార్యకు నిండుగా ప్రేమ తొణికిసలాడాలి. అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని నా జీవితంలోకి ఇల్లాలిగా ఆహ్వానిస్తాను అన్నాడు రెండర్థాలుగా. మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో సూటిగా మాట్లాడండి. అయితే సరే, నీ అందమైన సమాధానం నాకు కావాలి. ఆమె రోషంగా చూసింది. జేబులో ఉన్న కవర్ తీసి అందులో నుండి ఫోటోలు పైకి తీసి ఆమె చేతికిచ్చాడు. ఇంద్రసేన ఒక్కసారిగా షాక్ తినట్టయింది. కృష్ణమౌళి, ఇంద్రసేనల పెళ్లి ఫోటోలవి. అతని భుజం మీద తలవాల్చి ఆ పెళ్లి సంబరంలో మైమరిచిపోతున్నట్టుగా ఉంది ఇందు ఆ ఫోటోలో. ఆమె వైపు తల తిప్పి చూస్తూ గర్వంగా నవ్వుతున్నట్టుంది అతని ముఖం. ఆ ముఖంలో కళా కాంతి చూస్తుంటే ఆమంటే అతనికి ఎంత అపురూపమో, అనురాగమో తెలుస్తూనే ఉంది. సమాధానం చెప్పలేనట్టుగా తల భూమిలోకి దిగిపోయింది. సిగ్గుతో, అవమానంతో తలెత్తలేకపోయింది. అతని వైపు సూటిగా, అంతకు ముందులా నిర్లక్ష్యంగా, కోపంగా చూడలేకపోయింది. చెప్పు అడిగాడు. నీ అందమైన సమాధానం నాకు కావాలి. ఆమె రోషంగా తలెత్తింది. అంతకు ముందున్న అవమానం, సిగ్గు మరుగున పడ్డాయి. మీ మనసులో ఉన్న అందమైన మాట సూటిగా చెప్పండి. ఇవి కృష్ణమౌళితో నీ పెళ్లి జరిగినప్పుడు తీయించుకున్న ఫోటోలు. అవి మన పెళ్లికి నాకు కానుకగా ఎవరో పంపుంటారు. ఆ ఫోటో కానుకగా మీకు పంపించిన వాళ్ళ మనసు ఎంత గొప్పదో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేకుండా సులభంగా అర్థమైపోతుంది అంటూ అతని వైపు సూటిగా చూస్తూ, నన్ను, నా ఆస్తిని, అంతస్తును చూసి పెళ్లి చేసుకుంటున్నారని భావించాను అంది శాంతంగా ఒక్కో మాట నొక్కి పలుకుతూ. ఆస్తికి, అంతస్తులకి, ఆడదాని అందాలకి అమ్ముడుపోయే మగవాణ్ణి కాదు. సాటి మగవాడి భార్యని ఎత్తుకొచ్చి దొంగగా మారి పెళ్ళికొడుగ్గా అవతారమెత్తి నీ మెడలో అతను, అదే నీ మొదటి భర్త వేసిన 3 ముళ్ళ మీద మరో 3 ముళ్ళు వేసి నిన్ను నా భార్య అని చెప్పుకుని 6 ముళ్ళ మంగళసూత్రాన్ని మెళ్ళో ధరించిన నిన్ను నా ఇల్లాలుగా 10 మందిలోకి తీసుకెళ్లి మన సంసార బంధాన్ని ఎగతాళి బంధంగా చేయలేను. నలుగురిలో నవ్వుల పాలు కాలేను అన్నాడు. శాంతంగానే చెప్పినా ఆ మాటలు ఈటెల్లా తగిలాయి ఆమెకు. ఒళ్ళు తెలియని కోపంతో ఒక్కసారిగా లేచి నిలబడుతూ, శ్యాంసుందర్ గారు, మర్యాద ఇచ్చిపుచ్చుకోండి అంది. ఆమె కళ్ళు నిప్పులు కొక్కుతున్నాయి. ఆ మాటలకి అతను అదోలా నవ్వాడు. ఈ విషయం మీరు మర్యాదని అనుకుంటున్నారా అన్నాడు. ఆమె మాట్లాడలేకపోయింది. కృష్ణమౌళి అంటే కోపం ముంచుకు రాసాగింది. తన జీవితాన్ని ఎంత నవ్వులు పాలు చేశాడు. అతన్ని బట్టి కదా తను ఈరోజు ఇతని ఎదుట తల వంచుకునే పరిస్థితి వచ్చింది. కోపం మెల్లగా కరిగిపోయి ఆ స్థానంలో అవమానం, సిగ్గు, దుఃఖం ముంచుకు రాసాగాయి. కన్నీళ్లు గిరగిరా తిరగసాగాయి. ఆ కన్నీళ్లని రెప్పల అంచులు దాటి బయటకు రానివ్వకుండా విశ్వ ప్రయత్నం చేయసాగింది. శ్యామ్ సుందర్ ముఖంలో కోపం తొంగి చూసింది. ఆమె దగ్గరగా ఒక్క అడుగు వేసి, ఇంద్రసేన గారు,
పెళ్ళైన స్త్రీని పెళ్లి చేసుకునే అంత విశాల హృదయం నాకు లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మిమ్మల్ని భార్యగా చూడలేను. మీరు కృష్ణమౌళి భార్య. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. సాక్ష్యం ఈ ఫోటోలే. ఆమె మాట్లాడలేదు. ఈ ముహూర్తానికి మన పెళ్లి జరగదు. జరగకపోతే మా అమ్మా నాన్నగారు తట్టుకోలేరు. నేను వాళ్ళకొకగానొక కొడుకుని. నాకు దగ్గర సంబంధం ఒకటుంది. అది కాదనుకున్నాం. దగ్గర సంబంధం చేసుకోవడం ఇష్టం లేక వద్దన్నాను. ఆ అమ్మాయి చదువుకుంది. అందంగానే ఉంటుంది. కోరి అడిగారు. ఆ అమ్మాయి నన్ను మనసారా కోరుకుంటుంది కూడా. నేను కాదన్నాను. నాకిప్పుడు అనిపిస్తోంది. నేను ప్రేమించే కంటే నన్ను ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం మంచిది అని. ఈ ఫోటోలు నాకు ఒకరిచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. మా అమ్మ, నాన్నగారితో కూడా ఏం ఆలోచించకుండా నీ దగ్గరకొచ్చాను. నీకు చెప్పేసి వెళ్ళిపోదామని. పీటల మీద పెళ్లి తప్పిపోవడం అనేది ఎంత పరువు తక్కువో ఆడపిల్లకు నాకు తెలుసు. అయినా మీకు మళ్ళా పెళ్లి కాదని లేదు, సంబంధాలు రావన్న బెంగా లేదు. భర్త అందగాడైనా, కురూపైనా, మంచివాడైనా, తాగుబోతైనా అతనిని ప్రేమించేదే నిజమైన భార్య. అతనంటే మీకిష్టం లేకపోవచ్చు. పెళ్లి జరిగిపోయి ఉండొచ్చు. జరిగిన విషయాలు మనసులో పెట్టుకుని కక్ష పెంచుకునే కంటే అతన్ని, అదే మీ భర్తను ప్రేమించడం నేర్చుకుని అతనింటికి వెళ్ళిపోవడం మంచిది. ఇది మీకు మంచిదే. ఆలస్యమైతే అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. మగవాడు అతని కథలు తెలిసినా పెళ్ళైపోతుంది. ఆడపిల్లకు పెళ్లి కావడం కష్టం. ఆలోచించుకోండి. నేను ఈ విషయాలన్నీ చెప్పి మా అమ్మ, నాన్నగారితో వెళ్ళిపోతాను. ఆ అమ్మాయితో నా పెళ్ళైపోతుంది. మీ జీవితం చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీరు, మీ భర్త సుఖంగా, సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.